ఉంది సీన్ Scene? మనమే రాసుకున్నాం. ఒక హీరోనే సీన్ రాసుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. మల్టీ విటమిన్ ఫెల్లో. మల్టీ విటమిన్ కదా, మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రో? నా మరదలు రాగానే ఐ లవ్ యూ చెప్పాలి. ఓ. కట్ చేస్తే క్లాప్స్ కొడుతూనే ఎంట్రీ ఇచ్చి శైలుకి క్లాస్ పెడతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే రోజుకొకటి ఇలాగే ప్రపోజల్ చేస్తాడని క్లోజ్ షాట్ పెట్టి వార్నింగ్ ఇస్తాను. దాంతో నా శైలు కంగారు పడిపోయి నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పి ఇదిగో ఇలా చేపట్టుకుని యూరోప్ సాంగ్ లీడ్ కి. బ్రో 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 చెప్పడానికి బానే ఉంది బ్రో, కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది. ఏంటయ్యా ఇది? ఈయన చెప్పగానే ఓకే అంటున్నట్టు ఈ అమాయకమైన ఫేస్ తో ఎవరైనా ఐ లవ్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారా? అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు గనక వెళ్ళలేదనుకో నా భర్త మీద ఒట్టే. పత్తా మీద మాత్రం కొట్టు, జాగ్రత్తగా జేబులో పెట్టు. అలాగే అలాగే బ్రో, అదిగో నా మరదలు. ఆ దైవత్వం తను ఏ మేరా దిల్ కా ధడకన్ హై. ఏంటిది ఈ తన్మయత్వం? ఏంటి మ్యాటర్ కొంచెం డెప్త్ లోకి వెళ్తున్నట్టుంది. ఏంటి బ్రో డైరెక్ట్ గా చూసేస్తున్నట్టు పైనుంచి కిందాక? ఏదైనా డెప్త్ లోకి ఏం తీసుకోవాలి? నువ్వు కాదమ్మా, వెళ్ళి చెప్పేసి వచ్చే. ఆల్ ది బెస్ట్ సార్. ఏంటండి సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు? ఈ సారీలో చాలా బాగున్నారండి. మీ ఫాదర్ కొనిచ్చారా? ఆ మాట చెప్పడానికి వచ్చారా? ఏంటే ఇది ఇంత చెప్పా కూడా ఇండైరెక్ట్ గా డీల్ చేస్తాడేంటి? అంటే అందరూ మీలాగా డైరెక్ట్ గా డీల్ చేయలేరు కదా సార్. కొంచెం స్క్రీన్ ప్లే అవసరం. నాపై మీ ఒపీనియన్ ఏంటి? మీకేంటండి బంగారం. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. బ్రదరు మరదలు నోటంటే కూడా డైలాగ్ బెటర్మెంట్ వర్షన్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు బలి పడతారు సార్. బత్తాయా మజాక. ఆ అదృష్టవంతరాలు మీరే ఎందుకు కాకూడదు? నేను ఇలా అడగకూడదు, బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను. నాకు మీరంటే చాలా ఇష్టం. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. కన్ఫర్మ్. మీ మనసు పంచుకొని మీకు ఇష్టమైనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. సూపర్. అది సంగతి. మన పెళ్లి ఇంకా లేట్ అయిందనుకో ఇలా ప్రతి ఓడు ప్రపోజ్ చేసుకుంటూ పోతాడని నీకు ప్రాక్టికల్ గా చూపించాలని బ్రోతో చిన్న డ్రామా ఆడించాను. ఏం చేసావు బ్రదర్? నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, నీ మాడ్యులేషన్ ఏంటి, ఆల్మోస్ట్ నేనే నమ్మలేకపోయాను. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఎలా చేశాడు? స్వామి శరణయ్యప్ప. ఏమైంది బ్రదర్? చెంప పగిలింది. నిన్ను 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మొన్నటికి మొన్న రౌడీ వెధవలు కామెంట్ చేస్తే చెల్లిని తీసుకెళ్లి మరీ వాళ్ళని రెచ్చగొట్టావు. టైంకి అక్కడున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆడపిల్ల అల్లరిపాలైపోయేది నీ వల్ల. నిన్న నేను లోన్ కట్టగా తప్పు నాదైతే రెచ్చిపోయి బ్యాంక్ మేనేజర్ ని కొట్టావు. టైంకి పోలీస్ డ్రెస్ లో వచ్చి చెక్ ఇచ్చి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనందరం జైల్లో ఉండేవాళ్ళం నీ వల్ల. ఇవన్నీ ఈయన నా ముందు హీరో అవ్వాలని చేయలేదు, నా మీద జాలి చూపించి చేశారు. జాలి చూపించేవాడు ప్రేమిస్తాడు. ఏయ్, ఇటు చూడు, నీలా పెళ్లి చేసుకోవడానికి నాటకాలాడు. కృష్ణ గారు, మీకు నేనంటే ఇష్టమని ఈ రోజు గుళ్ళో చెప్పారు. అది నా గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ గుండె ఈ జన్మకి మిమ్మల్ని ప్రేమిస్తుంది. పదండి. ఇదేం చూస్తా? ఎక్కడే ఎక్కడే మీ అక్క? ఏమిట్రా ఈ ఆవేశం? ఫోన్లే కదని మనిషిని పరిచయం చేస్తే మ్యాచింగ్ చేసుకుంటారా? బిజినెస్ చేసుకుని బాగుపడతారనుకుంటే బ్యాక్ డోర్ నుంచి అల్లుడు చేసుకుంటారా? వాట్ ఇస్ దిస్ బావా? సరిగ్గా చెప్పు. ఇంకా ఎందుకు బావాని పిలుస్తావు? ఆ టైటిల్ వాడి పేరు మీద రిజిస్టర్ చేశారు కదా. పైగా మీ అక్క నేను ఆయన్నే ప్రేమిస్తున్నానని తగే చెప్పేసింది. ఒరే, అది అలా అన్నదంటే ఏదో బలమైన కారణం ఉంటుందిగా. ఎందుకుండదే? నాకన్నా అందగాడు, పైగా ఘర్షణ సినిమాలో వెంకటేశ్వర ఉంటాడు. పెద్ద సౌండ్ పార్టీ. లటుక్కుని దొరికాడని పుట్టుకుని బొట్లెట్టేసింది. ఇప్పుడు సచ్చుదో పుచ్చుదో కాయ కొన్నాక అడ్జస్ట్ అయి తినాలే గాని కొన బాలేదు, తొక్క బాలేదు, రంగు బాలేదని పడేసుకుంటావేంటి? ఒరే, అలా గట్టిగా రవ్వకురా, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. ఇప్పటికే ఈ ఇల్లు అల్లరి పాలైపోయింది. కొత్తగా అల్లరిపాలు అవడానికి ఏముంది? తెలియని వాళ్ళకి నేనే చెప్తా. ఏమండి, అమారే గరగరికి కహానీ సును. అది వచ్చాక చెప్పండి, ఆ బాబు బంగారం కాదు, ఈ బాబు బంగారం అని. పెళ్లి 3 ముళ్ళు 7 అడుగులు ఈ 40 years బత్తాయి తోటి. కాదని ఏదైనా డ్రామాలు ఆడారనుకో 6 అడుగుల గోతులు అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇది ఫిక్స్. ఇంపాక్ట్ కోసం వాడా.
ఏమైంది డాక్టర్? హార్ట్ అటాక్. హార్ట్ లో 3 హోల్స్ బ్లాక్ అయ్యాయి. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. మరి చేయొచ్చు కదా డాక్టర్. ఆవిడ వాళ్ళ అబ్బాయి రావాలంటుంది. అతను వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానంటుంది. అర్జెంట్ గా అతను పిలిపించండి. శైలు, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? ఏం కాదు, నేను చెప్తున్నా కదా. తొందరగా మీ నాన్నగారికి ఫోన్ చేయి. ఆలస్యం అయిందంటే పాముకే ప్రమాదం. పద, ముందు ఫోన్ చేద్దాం. ఐటీ ఆఫీసర్ నారాయణ్ ని వాళ్ళ కలీగ్ కేఎల్ఎన్ శాస్త్రి మర్డర్ చేసి ఫరారైపోయారు. ఎంత వెతికినా దొరకడం లేదు. ఏంటి సార్ ఇంత దారుణంగా చంపేశాడు? వాడికి జాలి దయలేవా? వాడు మనిషా మృగమా? వీడే ఆ మృగం. ఈ కేసు నువ్వు టేకప్ చేయాలి కృష్ణ. అతను ఎక్కడున్నాడో ఖచ్చితంగా వాడి పెద్ద కూతురు శైలుకు తెలుసు. ఎబ్స్కాండ్ అయ్యాక తనతో ప్రాపర్ గా టచ్ లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీని మన వాళ్ళు బాగా అగ్రెసివ్ గా ఇంటర్గేట్ చేసేటప్పటికి పోలీసులంటే భయపడి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశారు. నువ్వైతే వాళ్ళని పోలీసులా కాకుండా జాలి చూపించి డీల్ చేస్తావని ఈ కేసు నీకు అప్పగిస్తున్నా. ఏంటమ్మా ఇది? నేను లేకుండా ఆపరేషన్ చేయించుకోనంటే ఎలాగా? పోనీలే, ఇలాగైనా నిన్ను చూశాను, నాకనే చాలరా. బతికినా చచ్చినా పర్వాలేదురా. అమ్మా నీకేం కాదమ్మా, నీకేం కాదు. ఇంకా ఎన్ని రోజులు నాన్న మనకి నరకం? ఇందులో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందుకే నేను బయటికి రాలేకపోతున్నాను. నేను గనక పోలీసులకు దొరికితే నన్ను జైలుకు పంపించడం ఖాయం. అప్పుడు జైల్లోనే ఊరేసుకుని చావటం తప్ప వేరే దారి లేదు. ఏంటన్నా మాటలు? నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలం? కన్న కూతుళ్లకు మంచి చదువు చెప్పించలేకపోతున్నానని, ఒక్క కూతురు కూడా పెళ్లి చేయలేకపోయానన్న బాధ భరించలేకపోతున్నాను. మాకేం పర్లేదు నాన్న. ఓ మంచి వ్యక్తి మాకు తోడుగా ఉన్నారు, కృష్ణ గారని. మమ్మల్ని నువ్వు చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నాను నాన్న. ఆయన ఉండగా మాకే లోటు రాదు నాన్న. అవునరా, అతను నిజంగానే దేవుడురా. నా వల్ల కాదురా. ఆయన చూస్తుంటే గుండెలో దుఃఖం ఆగట్లేదురా. పాపం ఆ పెద్ద ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఎలా దూరం చేస్తానరా? నేను అరెస్ట్ చేయలేనురా. ఏదైతే అదే అవుతుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. దొరికేశావు. నన్ను ఎవరనుకుంటున్నావు? పోలీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అడుగో, ఏసీపీ కృష్ణ, క్రైమ్ బ్రాంచ్. ఏంటా చూపు? ఇదంతా ఆయన స్కెచ్చే. నిన్ను లైన్ లో పెట్టి లవ్ లో పడేసింది ఈయన్ని పట్టుకోవడం కోసమే. మీ నాన్నను పట్టుకోవడానికి ఎన్ని స్కెచ్లు వేసావో మేము తెలుసా నీకు? నీ బావను అడ్డం పెట్టుకుని నిన్ను పరిచయం చేసుకుని నీకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మీ ఫ్యామిలీకి దగ్గరైంది మీ నాన్నను పట్టుకోవడం కోసమే. మీ నాన్న బర్త్డే రోజు మీ బావ చేత కేక్ పంపించి మీ చేత ఎక్కువసేపు ఫోన్ మాట్లాడించింది మీ నాన్నని ట్రేస్ అవుట్ చేయడం కోసమే. నువ్వు లవ్ లో పడ్డాక నిన్ను గుచ్చి మీ నాన్న గురించి అడిగింది నీకు హెల్ప్ చేయడానికి కాదు,
ఈయన్ని క్యాచ్ చేయడం కోసమే. ఫైనల్ గా మీ బామ్మ బీపీతో పడిపోతే హార్ట్ అటాక్ అని డాక్టర్ తో చెప్పించి మీ నాన్నని ఇక్కడికి రప్పించింది మా ఏసీపీ కృష్ణే. అరెస్ట్ చేసిన మాత్రం మనమే. హ, ఆ క్రెడిట్ మొత్తం నాకే. సార్ చూడు కాల్చిన కాజేస్తారు సార్, వెళ్దాం బాగా సార్. ప్లీజ్ సార్, అదే సార్ ప్లీజ్. రే, ఇటుపక్క పోలీసులు ఎవరన్నా చూసావా? నేను చూడలేదు సార్. ఆ బ్లడ్ ఏంటి? చీకట్లో ఎవరో బైక్ తో గుద్దెళ్ళిపోయారు సార్. హాస్పిటల్కి వెళ్దామని. సార్ నాకు ఎదుగు డౌట్ వస్తుంది, స్టేషన్ పద. జాగ్రత్త. అసలే కాలికి దెబ్బ తగిలేవాడు బాధపడుతుంటే నువ్వు వెళ్ళవా? సార్ సరే అక్క. శైలు, శైలు నేను చెప్పేది విని ప్లీజ్. చాలు, మాకు చేసిన చాలు. మాపై చూపించిన ప్రేమ చాలు. ఏం తప్పు చేశావని మమ్మల్ని ఇలా చంపుకు తింటున్నారు? మాతో ఏ సంబంధం లేని వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చి ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే పొంగిపోయి చెప్పినట్టు చేస్తే నువ్వు చేసిన మోసం ఇదా? నీకు జాలి దయ అనేవే లేవు, ఉన్నట్టు నటించావు. మనుషుల్లో నీలాంటి వాడు ఒకడు ఉండడు అనుకునేదాన్ని. అవును, నీలాంటి వాడు నిజంగానే ఉండడు. ఛీ, నేను తిట్టాలంటే నా జీవితమే సరిపోదు. చూడు, మా నాన్నకేమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతకం. దానికి కారణం నువ్వే అవుతావు, గుర్తుపెట్టుకో.